ఒక దేశం కేవలం ఒక దశాబ్దంలో ఒక రంగంలో ప్రపంచ శక్తిగా ఎలా ఎదుగుతుందో చెప్పే కథ ఇది. అవును, ఇది మన భారతదేశ బయోటెక్నాలజీ ప్రయాణం. అద్భుతమైన వేగంతో దూసుకుపోతూ ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న ఈ ప్రయాణాన్ని మనమిప్పుడు విశ్లేషిద్దాం. మనం ఒకసారి 10 ఏళ్లు వెనక్కి వెళ్దాం. 2014వ సంవత్సరం. అప్పుడు మన దేశ బయో ఎకానమీ విలువ కేవలం $10 బిలియన్. ఈ సంఖ్యను కాస్త గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు చూడండి, 10 ఏళ్ల తర్వాత ఆ 10 బిలియన్లు కాస్త ఏకంగా $130 బిలియన్ పెరిగింది. అంటే 13 రెట్లు వృద్ధి. ఇది మామూలు పెరుగుదల కాదు, ఒక విస్ఫోటనం లాంటిది. మరి ఇంత భారీ మార్పు ఎలా సాధ్యపడింది? ఈ అసాధారణ వృద్ధి వెనుక ఉన్న అసల్ ఇంజిన్ ఏంటి? అదే బయో ఎకానమీ. ముందుగా ఈ బయో ఎకానమీ అనే పదం యొక్క అర్థమేమిటో సింపుల్గా తెలుసుకుందాం. అంటే చాలా సరళంగా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న జీవ వనరుల్ని, అంటే చెట్లు, మొక్కలు, సూక్ష్మజీవులు, వీటన్నిటినీ సైన్స్, టెక్నాలజీతో కలిపి మనకు ఉపయోగపడే ఉత్పత్తులు, సేవలు తయారు చేయడమే బయో ఎకానమీ అన్నమాట. సరే, మన దేశ బయో ఎకనామీలో ఏ రంగాలు ముందున్నాయో చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. దాదాపు సగం, అంటే 49% వాటాతో బయోఫార్మాదే సింహభాగం. ఇక మిగిలిన సగంలో బయో అగ్రికల్చర్, బయో ఇండస్ట్రియల్ వంటివి ఉన్నాయి. ఈ బయోఫార్మానే మన వృద్ధికి అసలు చోదక శక్తి. వ్యాక్సిన్లు, మందులు, రోగ నిర్ధారణ కిట్ల తయారీలో భారతదేశం ఒక పవర్ హౌస్గా మారింది. ఎంతలా అంటే ప్రపంచానికి కావాల్సిన వ్యాక్సిన్లలో 65% మన దేశంలోనే తయారవుతున్నాయి. అందుకే భారతదేశాన్ని ప్రపంచ ఫార్మసీ అని పిలవడంలో ఆశ్చర్యం లేదు. ఇక రెండో ముఖ్యమైన రంగం బయో అగ్రికల్చర్. కొత్త రకం పంటలు, జీవ ఎరువుల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంపై ఇది దృష్టి పెడుతుంది. దీనివల్ల రైతులకు మంచి ఆదాయం, మనందరికీ ఆహార భద్రత లభిస్తుంది. అయితే ఈ పెరుగుదలంతా దానంతటదే జరగలేదు. దీని వెనక ఒక పక్కా ప్రభుత్వ ప్రణాళిక, ఒక బలమైన విజన్ ఉంది. ఆ బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ గమనిస్తే ఇదంతా ఎంత ప్లాన్డ్గా జరిగిందో అర్థమవుతుంది. 2014లో కేవలం 50 స్టార్టప్లుండేవి. అక్కడ్నుంచి ప్రభుత్వం ప్రతి ఏటా కొత్త పాలసీలు, పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటూ వచ్చింది. 2025 నాటికి $150 బిలియన్, 2030 నాటికి ఏకంగా $300 బిలియన్ టార్గెట్. ఇదంతా ఒక దీర్ఘకాలిక వ్యూహంలో భాగం. కానీ ఈ ప్రయాణంలో ఒక పెద్ద సవాలుంది. అదే ల్యాబ్ టు ఇండస్ట్రీ గ్యాప్. అంటే ప్రయోగశాలలో ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది, కానీ దాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి చాలా అడ్డంకులుంటాయి. ఈ గ్యాప్ను పూడ్చడానికే ప్రభుత్వం ఒక అద్భుతమైన పరిష్కారం తీసుకొచ్చింది. అదే ఈ జాతీయ బయోఫౌండ్రీ నెట్వర్క్. ఇది చిన్న స్టార్టప్లకు అవసరమైన ఖరీదైన పరికరాలు, నిపుణుల సహాయాన్ని అందిస్తుంది. దీన్నొక హైటెక్ వర్క్షాప్లా ఊహించుకోవచ్చు. ఒక ఐడియాను పేపర్ మీద నుంచి మార్కెట్లో అమ్మే ప్రోడక్ట్గా మార్చే ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన వారధి అన్నమాట. సరే, ప్రతి కథలోలాగే ఇక్కడ కూడా బలాలు, బలహీనతలు ఉన్నాయి. మన ప్రయాణంలో ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలు రెండింటినీ చూద్దాం. ఒకవైపు తయారీ రంగంలో మనకున్న పట్టు, అమెరికాతో పోలిస్తే 33% తక్కువ ఖర్చు మరియు వేగంగా పెరుగుతున్న స్టార్టప్లు మన బలాలు. కానీ మరోవైపు కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. స్టార్టప్లకు ఇంకా నిధుల కొరత ఉంది, కొన్ని నియమాలు సంక్లిష్టంగా ఉన్నాయి, బయో ఇన్ఫర్మాటిక్స్ లాంటి కొత్త టెక్నాలజీలలో నిపుణుల కొరత కూడా ఒక సవాలే. ఈ చార్ట్ చూడండి, మన బలాల్లో అతిపెద్ద బలం ఇదే. 10 ఏళ్లలో 50 స్టార్టప్స్ నుంచి 10,000కు పైగా. ఇది ఊహకందని పెరుగుదల. ఈ స్టార్టప్లే మన బయో ఎకానమీ భవిష్యత్తును నడిపించబోతున్నాయి. సో ఇంత దూరం వచ్చాక మన ముందున్న ప్రశ్న ఒక్కటే: భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అదే ఆ 300 బిలియన్ల ప్రశ్న. ఇదిగోండి, ఇదే మన టార్గెట్. $300 బిలియన్. 2030 నాటికి భారతదేశ బయో ఎకనామీని ఈ స్థాయికి తీసుకెళ్లాలన్నది లక్ష్యం. ఇది కేవలం ఒక అంకె కాదు, ఒక దేశపు సంకల్పం. చివరిగా ప్రభుత్వ వ్యూహం యొక్క అసలైన ఉద్దేశం ఇదే: భారతదేశాన్ని ఒక గ్లోబల్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడం. అంటే ప్రపంచానికి కావాల్సిన బయో ప్రాడక్ట్స్ తయారీకి మన దేశం ఒక కేంద్రంగా మారాలి. చూసారుగా, భారతదేశం ఒక జీవ విప్లవానికి అన్ని ముక్కలను ఒకటిగా చేరుస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న:
ఇది విజయవంతం అవుతుందా కాదా అని కాదు, ఎందుకంటే ఆ దిశగానే ప్రయాణం సాగుతోంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఇది విజయవంతమైనప్పుడు మన ప్రపంచాన్ని ఇది ఎంతలా మార్చబోతోంది, దాని ప్రభావం ఎలా ఉండబోతోంది ఆలోచించాల్సిన విషయం.